వెల్కమ్ టు మహావిజయ న్యూస్. మున్గోడు మండల కొంపల్లి గ్రామం తూర్పుగూడెంలో శ్రీ 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 సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కడు కమనీయంగా రమణీయంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవంకి ముఖ్య అతిథిగా వెదిరే పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరే మేఘారెడ్డి ఇచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి 50,000 రూపాయలు విధానంగా అందజేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ సీతారాముల ఆశీస్సులు అనుగ్రహం పొంది భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ వడ్లమూడి విజయ్ కుమార్, ప్రెసిడెంట్ వక్కంటి శ్రీనివాసరావు, దొడ్డి కోటేశ్వరరావు, మక్కెన అప్పారావు, వడ్లమూడి హనుమయ్య, వక్కంటి నరసింహారావు, వడ్లమూడి హరిబాబు, వడ్లమూడి విజయ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మైక్ మాట్లాడే అన్నా కొంచెం దూరం జరిగితే మంచిగా వస్తుంది సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొంపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా తూర్పుగూడెంలో ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రీరామనవమి రాముల వారి కళ్యాణానికి ఇచ్చేసినటువంటి భక్తులకు అందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా కొంపల్లి గ్రామంలో ఈ శ్రీరామనవమిని భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో చాలా ఘనంగా జరుపుతున్నారు. తూర్పుగూడెంలో మిత్రులు ఒక్కంటి శ్రీనివాసరావు గారు, అప్పారావు గారు, పెద్దలు హనుమయ్య గారు, గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ శ్రీరామ నవమిని రాముల వారి కళ్యాణాన్ని జరిపించడం అత్యంత సంతోషకరమైన రోజు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఇక ముందు కూడా ఇదే విధంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ దేవాలయం అభివృద్ధికి ఏదన్నా మా వంతు సహకారం కావాలంటే మేము తప్పకుండా తోడ్పాటును అందిస్తామని మరొకసారి మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ కొంపల్లి తూర్పుగూడెంలో ఉన్నటువంటి ఈ సీతారామచంద్ర స్వామి, దీన్ని దాదాపుగా మా తాతల కాలం నుంచి సుమారుగా 100 సంవత్సరాలు అవుతుంది ఈ ఊరు ఆవిర్భవించి, ఈ గుడి ఆవిర్భవించి. పునరుద్ధరణ చేసుకొని 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 19వ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ ఘనంగా 20 సంవత్సరాల జయంతి. అదే ఈ విధంగా ఈ ఊరికి శంకుస్థాపన చేసి కూడా 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలు కూడా వచ్చే సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాము. సో ఈ మా యొక్క కోరిక ఏంటంటే గ్రామము మొత్తం కలిసికట్టుగా ఉండి ఉత్సవాలను బాగా చేసుకోవాలని. అదేవిధంగా పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి వెదిరా మేఘారెడ్డి గారు అండ్ విజయేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాకు వారి సహకారాలు, వారి తోడ్పాటు ఎప్పుడు ఎల్లవెల్ల మా తాతల కాలం నుంచి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు
మేమందరం కలిసే ఉంటున్నాము. సో ఇలాంటి ఇంకా ముందు ముందు కూడా కొనసాగింపు చేస్తామని, వారు కూడా మా పిలుపుని స్వీకరించి వచ్చి ఇక్కడ ఈ కళ్యాణ వేదికలో పాల్గొన్నందుకు మా కమిటీ తరపు నుంచి మాకు ఈ రోజే కమిటీని కూడా కొత్త కమిటీని ఫామ్ చేయడం జరిగింది. 19 సంవత్సరాల నుంచి చేసినటువంటి కమిటీ కూడా గుడిని ఈ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చారు. ముందు ముందు ఇంకా అభివృద్ధి తీసుకురావాలని కమిటీని కూడా పూర్తి స్థాయి కమిటీని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కమిటీ ద్వారా కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుగా జరుగుతాయని కోరుకుంటూ అందరికీ కొంపెల్లి గ్రామ ప్రజలకు భక్తులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా మా కొంపెల్లి కమ్మగూడానికి పిలువగానే వచ్చేసినటువంటి గౌరవనీయులు వెదిరే ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మేఘారెడ్డి గారికి, అదేగాక ఇంకోసారి అజయ్ గారికి, వారందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మేమందరం గత 20 సంవత్సరాల నుంచి గుడి స్టార్ట్ చేసి కట్టడం జరిగింది. అంతకుముందు పురాతన గుడి ఉంటే దాన్ని ఇచ్చేసి మన పునర్నిర్మాణం చేయడం జరిగింది. దానిలో భాగంగా వచ్చే సంవత్సరం 20 సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మేము గుంటూరు జిల్లా నుంచి వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాల శత జయంతి కార్యక్రమాలు కూడా వచ్చే సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికీ వాళ్ళ ఫౌండేషన్ తరఫున కానీ వారి తరఫున కానీ మాకు అండదండలు ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరం కలిసి ఇప్పటి నుంచి ముందుకు పోతాం ఈ కొంపెల్లి గ్రామంలో అని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, కొంపెల్లి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాం, మా కొంపెల్లి కమ్మగూడాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరి ఈ ప్రజానీకం సందర్భంగా గుర్తు చేసుకుంటూ మేము అందరికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. బ్రహ్మలోక విద్య నిరాశ సిద్ధ్యర్థం అభిగణ్యోదక సాయంకృత కన్యాదానం 1020 రూపాయలు. రైట్. పుట్లమూడి దాసయ్య గారు 1020 రూపాయలు.